హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ నేను మహాదేవ్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలా పాత గిన్నెలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ తీసుకొని పెద్ద సంవత్సరాలు కూడా కాలేదు. ఒక 2 సంవత్సరాలు అలా అయిందంతే. కానీ మొత్తం అన్నీ పాడైపోయినాయి. అవి వండుతున్నా కూడా లోపలికి ఎక్కడ వెళ్ళిపోతుందా అని భయం వేస్తుంది. అందుకోసమని మార్చేశాను గిన్నెలు అయితే ఇవాళ నేను. ఇదొచ్చేసి మహాదేవ్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. ఆల్రెడీ నేను ఒకసారి ఈ వీడియో నేను మన ఛానల్లో పెట్టాను కూడా. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం. అప్పుడు కూడా కొన్ని బౌల్స్ అయితే తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి క్వాలిటీ. అందుకోసమని మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగితే కొన్ని పాత గిన్నెలు ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పారు. అందుకని ఈసారి పాత గిన్నెలు ఉంటే తీసుకొని వచ్చి నేనైతే కొన్ని కొత్త గిన్నెలు అయితే తీసుకున్నాను. చూడండి గిన్నెలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకవేళ మనం పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కూడా చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఇది వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది. గిన్నెలు చిన్న గిన్నెల దగ్గరించి పెద్ద గిన్నెల దాకా ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయండి. ఇవి ఉన్నాయి ఇవి లేవనకుండా చాలా బాగున్నది. మొత్తం నాకైతే బాగా నచ్చినాయి. అండ్ అలాగే ఇత్తడి సామానం కూడా ఉంది ఇక్కడ. నేను వచ్చేసేమో ఇదైతే తీసుకున్నాను ప్యాను. ఇది కూడా 3 లేయర్స్ ప్యాన్ అని చెప్పారు. చాలా బాగుంది. ఇది కూడా దీనికి క్యాప్ కూడా వచ్చింది. అలాగే ఇవన్నీ రాగి బౌళ్ళు. మనం ఫుడ్ కట్ట ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే బాక్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవడానికండి. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఇది నేనైతే తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో ఉందని చెప్పి నేను తీసుకోలేదు. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రూట్ది మనకి పురుగులు గట్ట లేదా మస్కిటోస్ అలాంటివి కూడా ఏమీ దూరడానికి ఉండదు. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇదేమో పీసుల లెక్క ఇస్తున్నారు. చాలా వరకు స్టీల్ అయితే మనకి కేజీల లెక్క ఇస్తున్నారు. కేజీకి ఇంత అని చెప్పి నేను తీసుకున్న ఆ 2 బౌల్స్ కూడా కేజీల లెక్కనే ఇచ్చారు. ఇవేమో పీసెస్ లెక్క కాకపోతే. పైనేమో మనకి ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కదండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉన్నాయి ప్రెషర్ కుక్కర్స్. అలాగే మంచి కంపెనీస్ కూడా కావాలనుకుంటే కంపెనీ ఉన్నాయి. వీళ్ళవి కావాలంటే వీళ్ళవి ఉన్నాయండి. అన్ని రకాలుగా ఉన్నాయి. చూడండి ఎంత స్టాక్ ఉందో. నేను వచ్చేసింది సండే రోజు అండి. అస్సలు ఖాళీ లేదు షాపు. చాలా మంది ఉన్నారు. అందరికి కూడా అలాగలాగా వీడియోస్ చూసి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ బౌల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ స్టోరేజ్ పప్పు ఉప్పు అవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా అలాంటివి. ఇది వచ్చేసి చూడండి పైన ఏమో గ్లాస్ వచ్చేసింది. లోపలేమో మనం పోసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని ఏమో సైడ్కి వచ్చినాయండి గ్లాసెస్. ఆ మోడల్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది ఏమో బిర్యానీ కోసమని బాగుంది. క్వాలిటీ గట్ట చాలా బాగుంది. బిర్యానీ ఇంచక్క ఉడుకుతుంది దాంట్లో. ఇవి చూసారా రాగి బిందెలు కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయండి. అలాగే ప్లేట్స్ మనం తట్ట ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ తట్ట ఇడ్లీకి సంబంధించినవి. అండ్ పెద్ద పెద్ద టిఫిన్ బాక్సెస్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ మొత్తం అంతా ఒకసారి వీడియో తీసాను. ఈసారి నేను మళ్ళీ వేరే ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను కదా అందుకని మళ్ళీ ఒకసారి కొత్త స్టాక్ కూడా వచ్చింది. అందుకని తీస్తున్నాను. ఇవేమో పెద్ద పెద్ద మన డబ్బాలు ఉంటాయి కదా అవి కేజెస్ 10 కేజీల దాకా పోసుకోవచ్చు ఒక్కో దాంట్లో. అలాగా పెద్ద పెద్ద డబ్బాలు. అలాగే టీ కాఫీకి మనకి ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదా రాసేసి దాని మీద అలా కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇవన్నీ స్పూన్స్ అండి. ఎన్ని రకాలు ఉన్నాయో స్పూన్స్ అయితే. కానీ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. నేను ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. నాకు ఒక్కొక్క స్పూన్ 30 రూపీస్ వచ్చి పడింది. గుంటగట్లు అలాగే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసుకోవడానికి అట్ల పాన్ అలాగే అట్లు వేసేటప్పుడు తీస్తాం కదా అవి అలాంటివి కూడా ఉన్నాయి. చాలానే ఉన్నాయి. తర్వాత స్టీల్ అయిపోయింది కదా. ఇదంతా ఏమో సీవండి సామానం అండి. ఈ పక్కకి మనము రెస్టారెంట్కి హోటల్స్కి గట్ట కావాలనుకుంటే అలాగా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి. అంత పెద్ద ఐటమ్స్ ఉన్నాయి. బాండీలు కళాయి చాలా ఇదంతా సీవండ్ ఐటమ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఏమో పిల్లలకి లంచ్ బాక్సెస్ చాలా రకాలు ఉన్నాయి. లంచ్ బాక్సెస్ కూడా హాట్ బాక్సెస్ ఉన్నాయి. నార్మల్ బాక్సెస్ అలాగే మనకి ఏమన్నా వెరైటీ బాక్సెస్ కూడా కావాలనుకుంటే పిల్లలకి చిన్నపిల్లలకి కిడ్స్కి చాలా రకాలుగా ఉన్నాయి బాక్సెస్ కూడా. ఇది చూసారా చెంబండి భలే ఉంది. లవ్ షేప్ వచ్చేసి ఉన్నాయి. ప్రింటింగ్ అంట ఇదంతా చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది ఒకటేమో చొట్టపడిపోయింది కానీ స్టాక్ అయితే ఫుల్గా ఉంది. వీళ్ళది ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా మేము అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. నేనైతే కొన్ని అయితే తీసేసుకున్నాను. అవి ఇప్పుడు చూపించేస్తాను. ఇంకో ఈ స్పూన్స్ ఏమో 3 స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే ఒకటేమో ఫ్రై పాన్ ఒకటి తీసుకున్నాను. నెయ్యి కాసుకోవడానికి ఒక గిన్నె ఉంటుంది కదా అని చెప్పి ఈ రౌండ్ గిన్నె ఒకటైతే తీసుకున్నాను. ఇంకోటేమో ఇదేమో సూప్ ప్యాన్ ఒకటి తీసుకున్నాను. వీటి రెండిటికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. అంతకుముందు తీసుకున్న ప్లేట్స్ ఉంటే ఒక్కడే తీసుకున్నాను ప్లేట్. ఇంకా సరిపోతుందని. మీరు కనుక ఒకవేళ బెంగళూరులో కనుక ఉండుంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది క్వాలిటీ.
అలాగే నేను కూడా ఇది సెకండ్ టైం విజిట్ చేయడం అని చెప్పాను కదా, అందుకని నేను ఒకసారి తీసుకున్న బౌల్స్ బాగున్నాయని చెప్పి రెండోసారి అయితే విజిట్ చేసేసాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.